అంతియొకయ నుంచి పక్కన ఈకొనియా అని ఒకటి ఉంది చూడండి. ఈకొనియా లేకపోతే రైట్లో ఈకొనియా అనుందా? ఉంటే మీరు ఏదో చేయాలి. అమ్మయ్య, రైట్. ఈకొనియా వెళ్ళే ముందుగా అంత్యొకయలో ఏం జరిగిందని మీకు అర్థం కావాలి. చరిత్రలో ప్రతి సేవకుడు నేర్చుకోవాల్సిన అద్భుతమైన మాటలను సందేశంగా ఆయన చెప్పాడు, మర్చిపోకండి. అది అంత్యొకయ స్పెషాలిటీ. ఏ అంత్యొకయ? పిసిదియాలోని అంత్యొకయ. ఇప్పుడు ఈకొనియాకి వచ్చాడు. అన్ని 100 మైళ్ళే, సుమారు ఇది 80 నుంచి 100 మైళ్ళు అంత్యొకయ నుంచి ఈకొనియాలో చాలా కాలం ఉంటాడండి. అనేక మంది విశ్వాసులు అవుతారు. ఎందువలనో ఒకసారి ఆ మాట చూద్దాం. 14వ అధ్యాయము తేటగా బోధించినందని అన్న మాట ఉంటుంది. మొదటి వచనం ప్లీజ్. ఈకొనియాలో జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరములో, యూదుల సమాజ మందిరం అంటే సమాజ మందిరం ఉంది అక్కడ, ఉపదేశించి ఆ మాట అందరూ అండర్లైన్ చేయాలి. తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. ఎందుకు విశ్వసించారు చెప్పండి? రీజన్ చెప్పాడు. తేటగా బోధించినందున. అధిపతి ఎందుకు విశ్వసించాడు? బోధ విన్నాడు గనుక. అంత్యొకయలో అనేక మంది ఎలా విశ్వసించారు? బోధ విన్నారు గనుక. వినుట వలన చెప్పండి విశ్వాసము కలుగును. ఏ మాట? క్రీస్తును గూర్చిన మాట నువ్వు తేటగా చెప్పినప్పుడు విశ్వసిస్తారు. వాక్యం ఎంత గొప్పగా చెప్పాలో మీకు అర్థం కావాలి. ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్. మనకు బైబిల్లో చాలా చిన్నగా ఉంటాయి, వాటిని మనం పట్టుకోవాలి. తేటగా బోధించినందున యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. అంటే బోధ ఎలా ఉండాలి? క్లియర్గా ఉండాలి. నా దగ్గర వాక్యం నేర్చుకునే వాళ్ళకి ఒకటే చెప్తాను. ఇప్పుడు మీరు నిజంగా దేవునికి ఏమంటారు దాన్ని, సేవకులుగా, సువార్థికులుగా, బోధకులుగా మీరు నిలబడాలనుకుంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, మీరు మెయింటైన్ చేయాలి. కొంతమంది మాట్లాడుతుంటారు, అవతరుడికి అసలు వినపడదు. తేటగా అంటే అర్థం ఏంటి? నీ మాట స్పష్టంగా ఉండాలి, నీ మాట అందరికీ వినపడాలి, నీ భాష బాగుండాలి, నీ భాష ఆమోదయోగ్యంగా ఉండాలి, అంగీకార యోగ్యంగా ఉండాలి, వయసుకు తగ్గ మాటలు ఉండాలి, అనుభవం తగ్గ మాటలు ఉండాలి. తేటగా అంటే ఇన్ని ఉంటాయి. ఏమండి, చాలామంది వయసులో పెద్దవాళ్ళు ఉంటారు. అఫ్ కోర్స్ వాళ్ళు కొన్ని తెలిసిండకపోయి ఉండొచ్చు, కానీ నీ వయసు ఎంత? నువ్వు గౌరవించి మాట్లాడాలి. పల్లెలకు ఎండనక వాననక ఏమండి, సైకిల్లో కాలినడక నడుచుకొని వెళ్ళి సేవ చేసే సేవకులు లేరా చెప్పండి? ఉన్నారు. నువ్వేదో 4 ముక్కలు నేర్చుకున్నంత మాత్రాన వాళ్ళ దగ్గరకు వచ్చి బిల్డప్ ఇస్తే ఎలా?